వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా 30/21 అంటూ మన ముందుకు వచ్చి ఇప్పుడు ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా కెరియర్ని గ్రాఫ్ని అలానే పెంచుకుంటూ వెళ్తుంది. తను ఎవరో కాదు, అనన్య గారు. హలో అనన్య గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అంటే మంచి మంచి రోల్స్లో చేస్తున్నారు. 30/21 తర్వాత మేము కంప్లీట్గా హీరోయిన్గానే చూస్తాము అనుకున్నాము, కానీ ఈరోజు ఒక లాయర్ గెటప్లో అద్దిరిపోయే లుక్స్లో కనిపించారు. అసలు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు? ఎలాంటి ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఛాలెంజెస్ ఏం లేవండి. అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ ఒక చాలా మీటీ క్యారెక్టర్, చాలా పర్ఫార్మెన్స్ కావాల్సిన క్యారెక్టర్. సో ఆ డైలాగ్స్కి అనర్గళంగా చెప్పాలి అవి. సో అక్కడ ప్రాక్టీస్ చేశాను అంతే. బట్ యా అండి, ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ ఐ ప్లేడ్. అంటే అనన్య గారు అంటే మళ్ళీ మేము హీరోయిన్గా మంచిగా చూడాలి స్క్రీన్ మీద అనుకుంటున్నాము. అంటే ఒక వెబ్ సిరీస్ యాక్సెప్ట్ చేసే ముందు మళ్ళీ మీకు కెరీర్ డ్రాబ్యాక్ అవుతుందని అనిపించిందా మరి? అస్సలు లేదండి. ఎందుకంటే ఇన్ని వందల సినిమాలు చేసిన శ్రీకాంత్ సరే ఉన్నారు పక్కన. సో అప్పుడు నేను అలా ఆలోచించడం ఇస్ జస్ట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో నాకు అలా అస్సలు అనిపించలేదు. బట్ హీరోయిన్గా కూడా వస్తుంది ఈ సినిమా. బట్ ఇన్ ద మీన్ టైం మీరు చూడండి, దీంట్లో కూడా ఇది సినిమాకి తక్కువ అని నేను అస్సలు చెప్పను. దీని రన్ టైం కూడా మూవీలానే ఉంది. దీని మేకింగ్ టీమ్ అంతా మూవీ వాళ్ళే. ఇట్స్ జస్ట్ కట్ ఇన్ టు సిరీస్, ఎందుకంటే ఆ సస్పెన్స్ బిల్డ్ అవ్వాలని. సో ఇట్స్ డెఫినెట్లీ ఆఫ్ ఫిల్మ్ క్వాలిటీ. ఓకే, త్రూ అవుట్ మీరు శ్రీకాంత్ గారితో ఉన్నారు. మన చైల్డ్హుడ్ నుంచి శ్రీకాంత్ గారిని స్క్రీన్ మీద చూడడమే తెలుసు, కానీ పక్కన మీరు త్రూ అవుట్ క్యారెక్టర్ అనేది కంప్లీట్గా వెబ్ సిరీస్లో ఉన్నారు. సార్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఆయన ఎలా ఉండేవాళ్ళు మీతో కూడా? ఆయన చాలా స్పోర్టివ్ పర్సన్ అండి, చాలా అఫెక్షనేట్ పర్సన్. నేను చాలా భయంగా వెళ్ళాను యాక్చువల్లీ. బట్ ఆయన చాలా ఫ్రీగా మాట్లాడతారు, చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు, చాలా నేర్పించారు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ హీరోయిన్గా వస్తున్నాయా, ఇలా క్యారెక్టర్ కూడా చేస్తున్నారా? డెఫినెట్లీ ఓన్లీ హీరోయిన్ ఫ్రమ్ నౌ. ఎస్. ఎన్ని ఫిలిమ్స్ సైన్ చేశారు? ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి? ఒక మూవీ అయితే హై అని తొందరలోనే వస్తుంది. సో దట్స్ గోయింగ్ టు బీ ద వన్. ఎస్. రెస్ట్ వచ్చిన కొద్దీ వీడియోలో. సో మీరు కెరియర్ బిగినింగ్లో షార్ట్ ఫిలిమ్స్ చేశారు, యూట్యూబ్లో చూసాము. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. కంప్లీట్గా కూడా యూట్యూబ్ని కొంచెం సైడ్కి పెట్టినట్టు అనిపిస్తుంది. ఆపర్చునిటీస్ కూడా అలానే వస్తున్నాయి. అంటే ఈ గ్రోత్, ఈ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటే మీ ఫీలింగ్ ఏంటి, అంటే మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? చాలా ప్రౌడ్గా ఉందండి. నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ తెలుగు అమ్మాయిని. సో నేను యూట్యూబ్ చేసి కష్టపడి ఇక్కడి వరకు వచ్చి ఆడియన్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ ఇదే కంటిన్యూ చేయాలి. నేను మీ అందరిలో ఒక్కదాన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మూవీ చూసేటప్పుడు ఏంటంటే మీ చెవు దగ్గర ఒక టాటూ చూసామండి. టాటూ గురించి ఏమైనా చెప్తారా? ఏం లేదండి, తీపిచ్చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటారు? అంటే చాలా బాగుంది అనుకునే లోపు మీరు తీయించేస్తా అంటున్నారు. అవునా? అయితే ఉంచేద్దాం. అంటే మన సంథింగ్ స్పెషల్ ఏదైనా డెఫినేషన్స్ ఉంటాయి, చాలా టాటూస్ డివోషనల్ అని సంథింగ్ ఉంటాయి. అలా ఏదైనా పర్టికులర్ మీనింగ్ ఉందా దానికి? లేదండి, నేను 18 years ఉన్నప్పుడు టాటూ వేయించుకుందాం అనుకున్నా. 18th బర్త్డేకి వేయించుకున్నా. అప్పుడు చాలా అతి తెలివి వాడి ఏదైనా మీనింగ్ పెడితే రేపు మీనింగ్ మారొచ్చు, కానీ మీనింగ్లెస్ది పెడితే ఎప్పటికీ మారదు అనుకున్నా. కానీ దిస్ ఇస్ స్టూపిడ్ టీనేజ్ డెసిషన్ అండి. అంతే. సో ఇప్పుడు చాలామందికి ఒక యాక్ట్రెస్ బయటికి వస్తుంది అంటే ఖచ్చితంగా బిగ్ యాక్టర్తోని పర్ఫార్మెన్స్ చేయాలి, ఒక మంచి రోల్ పడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అలా ఇండస్ట్రీలో మీకు ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? సమాంత గారితో, అనుష్క శెట్టి గారితో. యాక్చువల్లీ మేము మిమ్మల్ని హీరోయిన్గా ఇంకా హీరోగా మేము అడుగుతున్నాము. ఎన్ని రోజులు అదే ఫార్మాట్లో హీరోయిన్ ఇద్దరు హీరోయిన్లతో తీద్దాం. ఇప్పుడు మా ఇంటి బంగారం వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. సో లెట్స్ మూవ్ టువర్డ్స్ దట్. లెట్స్ టెల్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్. వెరీ నైస్ అండి, మంచి ఆన్సర్ మీ సైడ్ నుంచి వచ్చింది. యాక్చువల్గా అందరూ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అలా చెప్తారు. డెఫినెట్లీ వాళ్ళు కూడా. అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా లైఫ్లో? చాలా ఉన్నాయండి, చెప్తే ఇంటర్వ్యూ సరిపోదు. ఐ వాంట్ టు డూ అ సూపర్ హీరో మూవీ. దట్ విల్ బీ మై డ్రీమ్ ప్రాజెక్ట్. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. సక్సెస్ఫుల్గా మీ జర్నీ ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.